బ్రేకింగ్ చూస్తున్నాం. హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ వైసీపీలో చేరబోతున్నారు. ఇప్పటికే తాడేపల్లిలోని ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన కాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో చేరనున్నారు సూర్యప్రకాష్. జనసేన పార్టీ పీఏసీ సభ్యుడిగా ఉన్న సూర్యప్రకాష్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరబోతున్నారు. హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ వైసీపీలో చేరబోతున్నారు. ఇప్పటికే తాడేపల్లిలోని ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు సూర్యప్రకాష్. కాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో చేరనున్నారు. ఆయన జనసేన పార్టీ పీఏసీ సభ్యుడిగా ఉన్న సూర్యప్రకాష్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరబోతున్నారు. హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ వైసీపీలో చేరబోతున్నారు. ఇప్పటికే తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు సూర్యప్రకాష్. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో ఉన్నారు. రాఘవేంద్ర, ఎంతసేపట్లో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నారు? స్వాతి, మరి కాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ వైసీపీలో చేరబోతున్నాడు. కొంతకాలంగా జనసేన అధినేతకు వరుసగా హరిరామ జోగయ్య లేఖలు రాస్తూ వస్తున్నారు. ప్రధానంగా సీట్ల విషయంలో జనసేన టీడీపీ కూటమి అదేవిధంగా జనసేన తీసుకోవాల్సిన సీట్ల విషయంలో పలుసార్లు అధినేతకు అంటే పవన్ కళ్యాణ్కు లేఖ రాసి వస్తున్నారు. చాలా సీట్లు అంటే దాదాపు 50% పైగా సీట్లు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అంశాన్ని ఆయన పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. తాజాగా కూడా తాడేపల్లిలో జరిగిన సమావేశం, బహిరంగ సభ సమావేశం తర్వాత కూడా పవన్ కళ్యాణ్కు ఒక లేఖ రాశాడు. తన సలహాలు సూచనలు అవసరం లేనట్టుగా అతన్ని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ లేఖ రాసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో జనసేన పీఏసీ సభ్యుడిగా ఉన్న చేగొండి సూర్యప్రకాష్ ఇప్పుడు వైసీపీలోకి చేరడం ఒక కీలక రాజకీయ పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది. ఈ తర్వాత రానున్న రోజుల్లో చేగొండి హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ ఏ విధంగా టార్గెట్ చేస్తారు, టీడీపీ జనసేన కూటమిని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారో కూడా చూడాల్సి ఉంటుంది. కొంతకాలంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఆయన వరుసగా లేఖలు రాస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు వైసీపీలో చేరబోతున్నారు. వైసీపీ ఆయనకు ఎటువంటి బాధ్యతలు ఇస్తుంది లేదన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. మరి కాసేపట్లో వైఎస్ జగన్ సమక్షంలో చేగొండి సూర్యప్రకాష్ పార్టీలో చేరబోతున్నారు. స్వాతి, రాఘవేంద్ర, ఎవరితో కలిసి వెళ్లారు క్యాంప్ కార్యాలయానికి? అంటే కొద్ది రోజులుగా ఈ అంశానికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలో చేరికలకు సంబంధించి వైసీపీ కీలక దృష్టి పెట్టింది. ఎవరైతే అసమ్మతి నేతలు ఉన్నారో, టీడీపీ జనసేనకు సంబంధించి ఉన్నారో, పార్టీ సీనియర్ నేతలంతా వాళ్ళతో టచ్ లోకి వెళ్లారు. కొంతమంది నేరుగా వైసీపీలోకి టచ్ లోకి వచ్చిన పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి ఒకరిద్దరు సీనియర్ నేతలు హరిరామ జోగయ్యతో నేరుగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అక్కడ గౌరవం లేని పక్షంలో ఖచ్చితంగా వైసీపీలకు వస్తే సముచిత గౌరవం ఇస్తామన్న అంశాన్ని కూడా ప్రధానంగా హరిరామ జోగయ్య దగ్గర ప్రధానంగా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ కొద్దిసేపటి క్రితం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నారు. స్వాతి, ఆయన ఏమైనా మాట్లాడారా రాఘవేంద్ర క్యాంప్ కార్యాలయానికి వెళ్లే ముందు? అంటే కొద్దిసేపటి క్రితమే క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. దాదాపు ఒక అరగంటలో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నారు. ఆ తర్వాత ఇక్కడ మీడియాతో మాట్లాడే అవకాశం మనకు కనిపిస్తున్నాయి. స్వాతి, రైట్ రాఘవేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.